సింహాద్రి అప్పన్న చందనోత్సవం నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సింహాచల పుణ్యక్షేత్రంలో క్యూలైన్లో ఉన్న 8 మంది భక్తులు గోడకూలి దుర్మరణం చెందారు. అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో ఈ విషాద సంఘటన జరిగింది. మృతులను విశాఖలోని కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలో 7 పొత్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొకరు మార్గ మధ్యలో వైద్యం కోసం వెళ్తూ చనిపోయారు. మరికొంతమంది శతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువులను వామపక్ష పార్టీలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించి ఓదార్చారు. మృతులకు నష్టపరిహారం కింద ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలని, వారి బంధువులకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. అనేక మంది క్షతగాత్రులై ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇది తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తున్నటువంటి ఘటన. ఈ చర్యకి బాధ్యులు ఎవరైనటువంటిది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లయితే, తగిన కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే ఈ దుర్ఘటన జరిగుండేది కాదు. ఈ 7 ప్రాణాలు కోల్పోయే వాళ్ళం కాదు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, చందనోత్సవానికి కొన్ని లక్షల మంది భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారనేటువంటిది. కానీ దానికి అనుగుణంగా ఎందుకు భద్రతా చర్యలు చేపట్టలేదు? భక్తులు ప్రాణాలు కాపాడటానికి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం తీవ్రంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు గోడ కూలిపోయింది, అదేమన్నా కొండ కాదే, క్యూ లైను. భక్తులు దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్ ఎలా కూలిందని నేను అడుగుతూ ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కట్టినటువంటి క్యూ లైన్ ఆ గోడ. వర్షం వచ్చిందంటున్నారు, వర్షం వచ్చింది ఇది ఒక సాకు. విశాఖపట్నంలో ఎక్కడైనా ఒక చిన్న గోడ కూలిందా ఈ వర్షానికి నేను అడుగుతూ ఉన్నాను. సింహాచలంలోనే ఆ దేవస్థానం క్యూ లైన్ ఎందుకు కూలింది? విచారణ జరపండి. జరగకుండా మాది బాధ్యత అనేటువంటి రాష్ట్రంలో ఉండేటటువంటి భక్తులకి హామీ ఇవ్వాలి. హామీ ఇవ్వకుండా గాలి కొదిలేసి ఇలాంటి జరిగినప్పుడేమో తీవ్రమైనటువంటి విచారం వెల్లబుచ్చేసి గాలి కొదిలేస్తున్నారు. మీది బాధ్యతారహితం. అందువల్ల తక్షణం మీరు ఇక్కడికి వచ్చి పరామర్శించాలి. ఇక్కడ ఉండేటటువంటి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అధికారుల మీద కూడా తీసుకోండి. వాళ్ళ మీద తీసుకోకుండా అధికారుల మీద తోసేసి మీ తప్పునంతా కూడా మీ పవిత్రులు అన్నట్టుగా ముసుగేసుకునేటటువంటి చూస్తే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుస్తూ వరుస ఘటనలు దేవాలయాలు ఎలా జరుగుతూ ఉన్నాయో, మీరు వచ్చిన తర్వాత ఈ గోడ నిర్మించారు సింహాచలంలో, అదే కూలిపోయింది. ఎంత వాళ్ళని తీసుకురాలేం కానీ అందరి తాలూకా ధైర్యం, అందరి తాలూకా సానుభూతి ఆ కుటుంబ సభ్యులకు ఉంది. చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి వారందరికి కూడా ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రజలందరూ కూడా వారికి మరో ధైర్యాన్ని నింపేటువంటి దానికి అందరం కూడా వారికి సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొకసారి ప్రభుత్వం ఆ కుటుంబ సభ్యుల కోరిక ఏదైతే ఉందో ₹1 కోటి ఎక్స్గ్రేషియా అండ్ ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ని ప్రభుత్వం తక్షణం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్. ఉన్నారు మీరు సహజంగా కనబడుతుంది కదండి, గోడలు కనిపిస్తుంది కదండి. ఎందుకంటే గోడ కట్టి 5 రోజులు అయిన తర్వాత క్యూరింగ్ అవ్వకుండా ఆ గోడ మీద తీసుకొని వచ్చి సపోర్ట్ పెడితే ఎక్కడన్నా అర్థం ఉందా? ఎక్కడ ఏ టెక్నాలజీ వాడుతుందో చెప్పమనండి. ఏ టెక్నాలజీ వాడితే అవుతుందో చెప్పనండి. కొన్ని ఒక గోడ కట్టితే ఆ గోడ కానుకొని కొండ చర్యలు ఉంటే ఆ కొండ చర్యలకు ఉన్నటువంటి ఆ సపోర్ట్ ఉన్నటువంటి గోడ మీద తీసుకొని వచ్చి మీరు ట్రస్సులు మేకులు కొట్టి మీరు సపోర్ట్ తీసుకుంటే 3 రోజులు 4 రోజులు అయినటువంటి గోడ సపోర్ట్ చేసేస్తుందని చెప్పి ఏదైనా టెక్నాలజీ ఉన్నదని చెప్పమనండి.
ఇప్పుడు 7 ప్రాణాలు పోయి ఎవరు తీసుకొచ్చి ఇస్తారు చెప్పండి?